ఈ కంటైనర్‌లో 100 బాక్సెస్‌ని అడవిలో పడేస్తారు. జస్ట్ ఇమాజిన్ సిల్వర్ స్క్రీన్ మీద 100 బాలయ్యస్ ఉంటే ఎలా ఉంటుంది? జస్ట్ ఇమాజిన్ థియేటర్ దద్దరిల్లిపోతాయి గదూ! 'సేన' 'ద కింగ్ ఆఫ్ ద వరల్డ్' ఈ మూవీలో నేను రాసిన ఒక సీన్ గురించి చెప్తాను వినండి. ఓపెన్ చేస్తే ఐక్యరాజ్య సమితిలో మీటింగ్ జరుగుతా ఉంటుంది. అన్ని దేశాల వాళ్ళు వాళ్ళ యొక్క దేశం గురించి, దేశంలో ఉన్న సమస్యల గురించి చర్చిస్తూ ఉంటారు. అందులో పాకిస్తాన్ అధ్యక్షుడు భారతదేశం జమ్మూ కాశ్మీర్‌ని అక్రమంగా స్వాధీనం చేసుకుంటుందని, భారతదేశం తీవ్రవాద దాడులను ప్రోత్సహిస్తుందని, భారత్ పాకిస్తాన్ మీద దాడులు చేయడానికి ప్లాన్‌లు వేస్తుందని, దీన్ని మేము ధీటుగా ఎదుర్కొంటామని, భారత్‌కి ధీటైన, బలమైన సమాధానం పాకిస్తాన్ ఇస్తుందని పాకిస్తాన్ అధ్యక్షుడు అంటారు. దీనికి అదే భద్రతా మండలి సభలో మన బాలయ్య గారు "ఆపరా బందీ ఏంటిరా కాశ్మీర్ మీద మీ ముత్తాత కట్టాడారా? నా దేశ భూభాగమైన కాశ్మీర్‌ని నా దేశం స్వాధీనం చేసుకుంటే దిగేడిరా నొప్పి. నా కొడుకా అరేయ్! ఇంకొంచెం ఎక్కువ మాట్లాడితే పాకిస్తాన్ ఒక్క రోజులో స్వాధీనం చేసుకుంటా. ఎందుకంటే ఒకప్పుడు పాకిస్తాన్ కూడా నా దేశమే. ఏంటిరా ఎక్కువ కారు కూత కూసావు? నా దేశం తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందా? కారు కూతలకొస్తే కపాలం పగులుద్ది నా కొడకా. తీవ్రవాదాన్ని సమర్థించేది మీరు, పెంచి పోషించేది మీరు. నా దేశ అభివృద్ధిని జీడీపీలో కొలుస్తార్రా. నీ దేశ అభివృద్ధిని తీవ్రవాదుల లిస్టులో కొలుస్తార్రా సన్నాసి. అదే నేను మన అలెగ్జాండర్‌లా ఆలోచిస్తే ప్రపంచం మొత్తం నా అధీనంలో ఉంటుందిరా.